మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. అది కదా వజ్రా, అది మీ దృష్టి ఎటు తప్పకుండా తిన్నగా శ్రద్ధ ఇంటికే వెళ్ళండి. ఇక్కడ రోడ్డు మీద చెప్పాను కదా. అది కదా వజ్రా, నేను చెప్పేది విను. శ్రద్ధ వాళ్ళిల్లు మాత్రమే దృష్టిలో ఉండాలి, అర్థమైందా? ఫైల్ దొరికాకే ఏ పనైనా. మీ ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫైలే. వెళ్ళండి. అయ్యో వజ్రా, నేను చెప్పేది విను. ఇక్కడ దారిలో వజ్రాకి తెలివి తక్కువ కాదు, తొందర ఎక్కువ. పైగా నన్నంటుంది తొందర ఎక్కువ అని. అయినా ఈ రమణమని ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పట్టుకోవచ్చు, కానీ ఫైల్కి అంత టైం లేదు. ఈలోపు శ్రద్ధ చూసేస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫైలే. ఈ రమణమని తర్వాత పట్టుకోవచ్చు. మేడం, పదండి వెళ్దాం. ఎక్కడికి? అదేంటి మేడం, మనకిప్పుడు మీటింగ్ ఉందిగా. వద్దు శ్రద్ధ, ఇప్పుడే వద్దు, అన్ని క్యాన్సిల్ చేసేయ్. మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నెక్స్ట్ సీఈఓ ఎవరు అనే విషయం గురించి డిస్కస్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది. బోర్డ్ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఎవరొచ్చినా సరే నేను అక్కడికి రాలేను. సీను విషయం నన్ను చాలా బాధిస్తుంది. దాని నుంచి కోలుకోవడం కష్టమైతే సీనుని ఇంట్లో ఉంచుకుని రోజు వాడి మొహం చూస్తూ వాడి మోసాన్ని భరిస్తూ వాడినేమీ అనుకుంటూ ఉండడం నా వల్ల కాదు. మేడం ప్లీజ్, మనకిది తప్పదు. కొన్ని రోజుల్లో ఎలాగైనా శ్రీను ద్వారా ఆ అసలైన వంశంకురం ఎవరో తెలుసుకుంటాను. అంతవరకు ఎలాగైనా ఓర్చుకోండి మేడం. లేదు శ్రద్ధ, మనందరినీ ఇంత మోసం చేసిన వాణ్ణి నేనింక భరించలేను. ఈరోజే వాడి బయటికి పంపించేయాలి. నిజంగా చాలా మంచిదైంది. ఆయన ఫైల్ కోసం వెళ్ళిన వెంటనే శ్రద్ధ ఇక్కడికి వచ్చేసింది. తనక్కడే ఉండుంటే ఆయనకి చాలా కష్టమయ్యేది. ఈ రోజా? అవును, నా మనవరాలు గురించి ఈ రోజే తెలుసుకోవాలి. అదెలా కుదురుతుంది మేడం? సీను నాతో కలిసి మాట్లాడేదే కాసేపు. ఆ కాసేపట్లో నేను తెలుసుకోవడం అయ్యే పనేనా? కాసేపు కాకపోతే ఎక్కువసేపు ఉండి తెలుసుకోవాలి. అలా చేస్తే సీనికి డౌట్ వస్తుంది మేడం. అది నీ ఒక్కదాని వల్ల కాకపోతే వజ్రావతి సహాయం తీసుకుందాం. వజ్రావతి గారా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. అసలు ఈ ఇంట్లో ఇంత దారుణం జరిగాక ఆ విషయాన్ని వజ్రావతికి చెప్పకుండా ఉండడం నాకెందుకో సరిగ్గా అనిపించటం లేదు శ్రద్ధ. మేడం, అది జరిగిందంతా వజ్రావతికి చెప్పి వజ్రావతి సహాయం తీసుకుంటే మంచిది.
నువ్వు సీనుతో మాట్లాడగలిగేది కాసేపే, కానీ వజ్రావతికి రోజంతా మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయం తనకి ఇప్పుడే చెప్పేస్తే మనకు కావలసిన విషయం తెలుసుకునే ప్రయత్నం తను కూడా చేస్తుంది కదా. మేడం, అది వద్దు మేడం. వజ్రావతి గారికి ఈ విషయం అస్సలు చెప్పొద్దు. వజ్రావతికి ఎందుకు చెప్పొద్దు? ఎందుకంటే అది మీరే చెప్పారు కదా మేడం, వజ్రావతి గారికి ఆవేశం ఎక్కువ అని. ఏదైనా సరే ఆవిడికి చెప్తే ముందు ఆవేశపడతారు అని. మనం ఈ విషయం చెప్పగానే ఆవిడ ఆవేశపడిపోతే అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి మేడం. అందుకే మేడం సీను విషయం వజ్రావతి గారికి చెప్పొద్దు అంటున్నాను. సీను విషయమా? అంటే మనకి తెలిసినది వజ్రావతి గారికి మేడం, అదిగో వజ్రావతి గారు వచ్చారు. ఇది గుడ్లగోబ కళ్ళది, చీకట్లో ఉన్నదాన్ని కూడా చూసేస్తుంది. రండి వజ్రావతి గారు. ఏంటి తలుపు చాటునే ఆగిపోయారు? నేను తలుపు చాటున ఆగడమేంటి? ఇటొస్తూ ఫోన్లో మెసేజ్ వస్తే చూసుకుంటూ వస్తున్నానంతే. ఓ అలాగా. అవును, ఏంటి వదిన గారితో ఏదో నాకు చెప్పొద్దు అంటున్నావు? అదా, అదేంటంటే మేడం గారి నెక్స్ట్ సీఈఓ గురించి బోర్డు మీటింగ్ జరుగుతున్న విషయం మీతో చెప్పమంటున్నారు. నేనేమో ఇప్పుడే వద్దులేండి, మీటింగ్ అయ్యాక ఆవిడతో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకోవచ్చు, అసలే ఆవిడికి చాలా పనులున్నాయి కదా అంటున్నానంతే. ఓహో అలాగా. ఓకే వదిన గారు, మీ మీటింగ్ అయ్యాక నాకు చెప్పండి. ఈలోపు నేను మిగతా పనులు చూసుకుంటాను, సరేనా? అలాగే వజ్రా, మీటింగ్ అయ్యాక చెప్తాను. సరే వదిన గారు, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, నేను వెళ్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఎప్పుడు మనిషి ముందైనా మనిషి వెనకైనా ఒకే మాట మాట్లాడే వదిన గారు మాట మార్చారు. మార్చేలా శ్రద్ధ ఆవిడ్ని మార్చేసింది. బట్ మ్యాటర్ నాకు అర్థమైంది. పౌరుషం పొడుచుకొచ్చి ఇక్కడి వరకు ఆవేశంగా వచ్చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక కాళ్ళల్లో వణుకు మొదలైందేంటి? లోపలికెళ్ళి ఏమని అడగాలి? యుద్ధంలో దిగిన వీరుడికి విజయము వీరస్వర్గము రెండే ఉంటాయి. వెన్ను చూపి పారిపోవడం ఉండదు. పదవీరుడా, ముందడుగు వెయ్యి. ఈ మొదటి అడుగే నీ విజయానికి తొలిమెట్టు. ఎవరండి లోపల?
ఇదేంటి శారదాంబ గారు తమ్ముడు ఇక్కడికొచ్చారు? అమ్మో, ఈవిడేంటి నా వంక డౌట్గా చూస్తోంది? ఒకవేళ అక్కడ ఏదైనా జరిగిందా? ఆయనకు జరిగినట్టే శ్రద్ధకు కూడా ఏమైనా కీడు జరిగిందా? విషయం తెలిసిపోయిందే ఏంటి? ఎందుకని మంచిది, ముందే పారిపోదాం. భానుప్రసాద్ గారు, ఆ? మీరు నేను నేనే. లోపలికి రండి. కూర్చోండి. ఆ? ఆ. మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి రావడం అంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అది ఏమైనా జరిగిందా? అదే శ్రద్ధ. శ్రద్ధ? శ్రద్ధకేమైంది? ఏం జరిగింది? శ్రద్ధకేం జరగలేదండి. శ్రద్ధ వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? అయ్యో, అలాంటిదేమీ జరగలేదు. అయినా గుమాస్తా గారు ఏదో తప్పు చేశారని ఆయన కూతురు కూడా తప్పు చేస్తుందా? భానుప్రసాద్ గారు, ఆయన ఎప్పుడు ఏ తప్పు చేయలేదండి. అది త్వరలోనే తెలుస్తుంది. మీరెందుకు వచ్చారో చెప్పండి. నేను అదే నిన్న శ్రద్ధ ఫైల్స్ తీసుకొచ్చింది కదా. ఇందాక తీసుకెళ్ళింది కదా. ఇప్పుడు శ్రద్ధ ఇంట్లో లేదా? లేదండి, మీ ఇంటికే వచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోయిందా? ఆహా, అన్నీ తీసుకువెళ్ళలేదు, రెండే తీసుకువెళ్ళింది. మరి మిగతావి ఇంట్లోనే ఉన్నాయి. ఒకసారి ఆ ఫైల్స్ అన్ని ఒకసారి నాకు చూపించండి. నాకు కావాల్సిన ఫైల్ ఏంటో నేను తీసుకుని వెళ్తాను. ఉండండి, నేను తీసుకొస్తాను. ఇవిగోండి ఫైల్స్ అన్ని. ఏంటండి ఇవన్నీ? అక్కడున్న ఫైల్స్ అన్ని ఇవే. ఇందులో ఏం కావాలో మీరు తీసుకోండి. ఇవేనండి నాకు కావాల్సినవి. సరే, తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రే బాను, సాధించేసావురా. నువ్వు వీరుడివిరా, సూర్యుడివి. డంటనగడ 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 డంటనగ. పెద్ద వజ్ర నాతోనే ఛాలెంజ్ చేసింది. చూడ్రా, వజ్ర ఛాలెంజ్ ని ఎంత ఈజీగా గెలిచేసావు చూడు. డంటనగడ 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 డంటనగడ. ఇందులో రిపోర్ట్స్ అవి కనిపించట్లేదు. అమ్మో అమ్మో అమ్మో, వజ్రం నన్ను చంపేస్తుంది గ్యారెంటీ. ఏం చేయాలి ఇప్పుడు? కొంపదీసి శ్రద్ధ చూసేసి వాటిని దాచేసిందా? ముందా పేపర్స్ని సంపాదించాలి. అమ్మో, ఈవిడ ఎక్కడుందంటే ఈవిడ కంటపడకుండా ఆ ఫైల్ సంపాదించాలి.
ఎక్కడ దాచింది? ఇక్కడ కూడా లేవే. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికేసింది. అమ్మయ్యా, అమ్మా. అరుపు వినిపించింది. ఈ సీన్ గాడు ఎక్కడున్నాడో? వీడొకడు బిజియెస్ట్ బిజినెస్ టైకోన్లా బిల్డప్ ఒకటి. ఫోన్ ఎత్తి చావడే. మా ఏంటంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఈ సీను ఫోన్ ఎత్తడం లేదు బేబీ. ఏ ఇప్పుడు సీనితో ఏంటంత అర్జెంటు పని? పని కాదు బేబీ, ప్రాబ్లం. వాడు మనతోనే ఉన్నట్టుంటాడు. మనం కదలకుండా ఉండేలా చుట్టూ స్పీడ్ బ్రేకర్స్ వేసేస్తూ ఉంటాడు. ఏ మళ్ళీ ఏం చేశాడు? ఏం చేశాడో మరి. ఊరి నుంచి ఊడిపడ్డ ఉలిపిరి కట్టకాడు కదా వాడు. ఏదో చేసే ఉంటాడు. దాని గురించి లోపల శ్రద్ధను మీ అత్తయ్య మాట్లాడుకుంటున్నారు. అది విందామనుకునే లోపు శ్రద్ధ లలలాలా లలలాలా వజ్రా లలలాలా లలలాలా వచ్చేసా, ఫైల్ తెచ్చేసా. సరే సరే, కానీ కొంచెం సైలెంట్ గా. అదేంటి వజ్రా, పడుకున్న పులిని రెచ్చగొట్టి పంపించి ఇప్పుడు విజయం సాధించుకొస్తే ఆ విజయాన్ని నలుదిక్కులా చాటనివ్వండి నువ్వు. మీరు పడుకున్న పులి కాదు, పరమానందయ్య శిష్యుడు. మీరు సాధించింది వరల్డ్ కప్ కాదు, మీరు చేసిన వర్స్ట్ పని కవర్ చేసుకోవడం అంతే. ఇటువంటి నాకు అర్థమైందిలే వజ్రా, నీకు నా మీద జెలసీ. నువ్వు చేయలేని పని నేను చేసుకొచ్చానని నీకు నా మీద కుళ్ళు. అవునవును, నేను చేయలేని పనిలే మీరు చేయగలుగుతారు. ఇదిగో ఇలా ఫైల్స్ మిస్ చేయడం, నన్ను బాగా టెన్షన్ పెట్టడం, ఇలాంటి పనులే చేస్తుంటారు. వలేదని వజ్రా, నేను నిన్ను టెన్షన్ పెట్టడం ఏంటి? టెన్షన్ పెట్టడం అంటే రోడ్డు మీద రమణమ్మ నన్ను పెట్టిందే అది. వాట్? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రమణమ్మ మిమ్మల్ని టెన్షన్ పెట్టిందా? అంటే రమణమ్మ మీకు కనిపించిందా డాడ్? బా, టెన్షన్ పెట్టింది అంటే కనిపించిందా అంటావేంటి? బుర్ర తక్కువ బేబీ. రమణమ్మ కనిపించిందా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఇప్పుడు ఉండు ఒక నిమిషం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఈ ఫైల్ కోసం రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నానా, అప్పుడు రమణమ్మ అదిగో అంత దూరంలో రోడ్డు మీద పడిపోయింది. తర్వాత మరి రమణమ్మ కనిపించిందంటే నాకు టెన్షన్ ఏ రేంజ్ లో పుట్టుంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. కనిపిస్తే టెన్షన్ పడ్డం ఎందుకండి? రోడ్డు మీద పడున్న దాన్ని కార్లో పడేసుకొని తీసుకొస్తే సరిపోతుందిగా. మామ్, పడేసుకుని తీసుకొచ్చుంటారు, పద చూద్దాం. ఏంటి పడేసుకునేది? అలా కార్లో పడేసుకుంటే అక్కడున్న జనం నన్ను పడేసి కుమ్మేసేవాళ్ళు. ఏమండి, మీకు బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయిందా ఏంటి? రమణమ్మ మీ కంటికి కనిపిస్తే ఇలా వదిలేసొచ్చారా?
మనం దాన్ని వెతకడం కోసం ఎంత కష్టపడుతున్నావో తెలిసి కూడా వదిలేసి వచ్చారా మీరు? లేదంటే అప్పుడు నేను ఏ పని మీద ఉన్నాను? ఈ ఫైల్ తీసుకొచ్చే పని మీద. మరి ఈ పని వదిలేసి రమణమ్మని ఎలా పికప్ చేసుకుంటాను? తనని పికప్ చేసుకుంటే ఫైల్ పని డ్రాప్ అయిపోతుందా లేదా? ఇది డ్రాప్ అయిపోతే ఫైల్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ ఆ శ్రద్ధ గాని వాళ్ళమ్మ గాని చూసే ప్రమాదం ఉంటుంది కదా. మరి వాళ్ళు చూడకుండా ఆపాలంటే రమణమ్మని డ్రాప్ చేసేయాలి కదా. అందుకే చేశా. అసలు మీరు ఏంటి వజ్రా? రమణమ్మ మీకు తెలిసిన మనిషిని దాని కారులో వేసుకుని ఆ తర్వాత వెళ్ళి ఈ ఫైల్ తీసుకుని రావచ్చు కదా. అవును కదా. ఈ చిన్న ఆలోచన నాకెందుకు రాలేదు? ఎందుకంటే మీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదు కాబట్టి. యు ఆర్ రాంగ్ వజ్రా. నేను రమణమ్మని పికప్ చేసుకోకపోవడానికి కారణం తను కారులో ఉంటే అక్కడ సుశీల గాని ఇక్కడ మా అక్క గాని చూస్తారేమో అని ముందు ఆలోచన. మీ బొంద ఆలోచన అండి, మీ బొంద ఆలోచన. డాడ్, మీ కారులో రమణం ఉందని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? మీరేమన్నా మెళ్ళో బోర్డు వేసుకుని తిరుగుతారా ఏంటి? లేదు బేబీ, ఏనే మైక్ పట్టుకొని అందరికి రండమ్మా రండి రండమ్మా రండి అని చెప్తారు. వజ్రా, నేనంత టెన్షన్ లో కూడా నేను ఈ ఫైల్ తీసుకొచ్చినందుకు నన్ను అప్రిషియేట్ చేయకుండా తిడతావెందుకు? రమణమ్మ కారులో ఉంటే ఆ టెన్షన్ కి నేను గుమాస్తా ఇంట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పుడు ఫైల్ అక్కడే ఉండిపోతుంది కదా. ఉండిపోతే మన గురించి తెలిసిపోతుంది. తెలిసిపోతే మనకి జైలు శిక్ష పడుతుంది. ఆయన ఫోన్లో నువ్వే చెప్పావు కదా ఎటు దిక్కులు చూడకుండా ముందు ఆ ఫైల్ తీసుకురమ్మని. అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఫైల్ కాబట్టి అదే చేశాను. అయినా రమణమని ఎప్పుడైనా పట్టుకోవచ్చు కదా. చాలు, ఇంకా పండి. పట్టుకోవచ్చంట, పట్టుకోవచ్చు. అది ఎక్కడుందో అడ్రస్ రాసి మరి మన చేతిలో పెడుతుంది పట్టుకోవడానికి. మీరు మీ వేషాలు. బేబీ, నేనేం హనుమంతుడిని కాదు, అర్జునుణ్ణి. చూసిరమ్మంటే కరెక్ట్గా చూడమన్న చోటే చూస్తాను, చూసి కాల్చి రాను. డాడ్, మీరు హనుమంతుడు అర్జునుడు కాదు. మామ్ చెప్పింది కదా, అదే మీకు సూటబుల్ వర్డ్. వజ్ర చెప్పిందా? ఏం చెప్పింది? మీరు పడుకున్న పులి కాదు, పరమానందయ్య శిష్యుడు. పరమానందయ్య శిష్యుణ్ణా? అయినా వాళ్ళ విలువ వీళ్ళకేం తెలుస్తుందిలే. అసలు వారసులు ఎవరో చెప్పేసేయ్, చెప్తాను. ఆ మనిషి మీద నీకు ప్రేమ ఉంది కాబట్టే నువ్వు వెళ్ళి వెతుక్కో, దొరికితే పెళ్లి చేసుకో. ఆకాష్!